హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరి అమ్మ చేతి రుచులు. నేను ఈరోజు కాకరకాయ కారపొడి చూపిస్తున్నాను, చూడండి. స్టవ్ వెలిగించుకోవాలి, కడాయి పెట్టాలి. కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 రోజులు కాకరకాయలు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, టైం తక్కువ పడుతుంది. పచ్చి గోలిస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఒక రోజు ఆరబెట్టుకుంటే ఇట్లా ఫాస్ట్గా గోలిపోతాయి. మళ్ళీ తర్వాత కడాయి పెట్టుకొని జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. వేగిపోయాయి. చల్లారాక గోలిచ్చినవన్నీ గ్రైండర్లో వేసుకోవాలి. చింతపండు, ఉప్పు తగినంత, పసుపు, వెల్లిపాయలు, కారపొడి, అన్నీ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. పొడి సన్నగా అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు గ్రైండ్ అయినాక తర్వాత వేయించిన పల్లీలు కచ్చా పచ్చాగా దంచాలి. అంతేనండి, కాకరకాయ కారపొడి రెడీ. మంచి హెల్దీ అయినా టేస్టీ అయినా కారపొడి టేస్టీగా ఉంటుంది. కాకరకాయ పొడి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు, అసలు చేదే ఉండదు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. కాకరకాయ పొడి అంటే కూడా తెలియదు, గుర్తుపట్టనే పట్టరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.